మనకి అందరూ అడిగేది, సార్ షుగర్కి ఒక మంచి డైట్ చెప్పండి, అదే ఫాలో అవుతాం, రోజు అదే తింటాం అంటారు. ఏమండి చెప్పండి, ఒక డైట్ ప్రతిరోజు ఫాలో అవటం ఎంతవరకు ప్రాక్టికల్? అండ్ ఒకే డైట్ అందరికీ అప్లై అవుతుందా? ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని దేశాల్లో ఇంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా, అందరూ ఒక్కటే తింటారా? అంతెందుకు మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో అందరి డైట్ ఒకేలా ఉంటుందా? ఒకళ్ళు రైస్ ఎక్కువ తింటే ఒకళ్ళు రోటీస్ ఎక్కువ తింటారు, ఒకళ్ళు వెజిటేరియన్స్ అయితే ఇంకొకళ్ళు నాన్ వెజిటేరియన్స్. ఒకే పర్సన్ ప్రతిరోజు అదే డైట్ ఫాలో అవ్వగలడా? ప్రాక్టికల్ కాదు కదా. కనుక షుగర్కి కానీ వెయిట్ రెగ్యులేట్ చేయాలన్నా కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ ఉంటాయండి. అవి ఫాలో అయితే మన షుగర్ని డెఫినెట్లీ బెటర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది, మన ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఫుడ్ మంచిదవ్వనియండి చెడ్డదవ్వనియండి, మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువయ్యే కొద్దీ షుగర్, బాడీ వెయిట్ రెండూ పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాదం పప్పు ఉన్నదనుకోండి, అది ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడా బాదం పప్పులో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో తగిన మోతాదు కన్నా మీరు ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ పెరిగిపోతారు. రెండవది గ్లైసిమిక్ లోడ్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అన్నది గ్లైసిమిక్ లోడ్ ద్వారా మనకు తెలుస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఎక్కువ షుగర్ పెరుగుతుంది. సో మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తగిన మోతాదులో మాత్రమే తీసుకోండి. డైజెషన్కి కొంచెం లేట్గా డైజెస్ట్ అయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గ్లైసిమిక్ ఇండెక్స్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆర్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఫోర్త్ది, ఆయిల్ ఎంత వాడుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు రోజులో తీసుకోవాల్సింది జస్ట్ 15 to 20 ml ఆఫ్ ఆయిల్ మాత్రమే. అంటే ఒక పెద్ద టీ స్పూన్ తీసుకుంటే ఆయిల్, అది రోజంతటికి ఒక్క టీ స్పూనే వాడాలి. చాలా వరకు మనం చేసుకునే ఫ్రై ఐటమ్స్లో వీటిల్లో మనకు తెలియకుండానే బోల్డ్ అంతా ఆయిల్ వాడేస్తాము. ఆయిల్ కూడా మళ్ళీ మళ్ళీ రీయూస్ చేయకూడదు. అండ్ హెల్దీ ఆయిల్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. బాడీ వెయిట్కి తగ్గట్టుగా ప్రోటీన్ మన ఫుడ్లో ఉండాలి. అప్రాక్సిమేట్గా కిలోగ్రామ్కి 0.8 grams చొప్పున ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. ఐదవది చాలా ఇంపార్టెంట్, ఫైబర్, అంటే పీచు పదార్థం. మన ఫుడ్లో పీచు పదార్థం ఉంటే డైజెషన్ కొంచెం స్లోగా అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్, ఇవి కూడా కంట్రోల్గా ఉంటాయి. అండ్ కాన్స్టిపేషన్ కూడా లేకుండా ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ చేయడానికి కానీ, బాడీ వెయిట్ని రెగ్యులేట్ చేయడానికి కానీ, ఈ 6 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.